ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి అయితే బోయా BY-MM1 యూనివర్సల్ కార్డెడ్ షార్ట్ గన్ మైక్రోఫోన్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇవాళ అయితే డెలివరీ అయింది. వీటి అన్బాక్సింగ్ మరి రివ్యూ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో మనకు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే లోపల ఇంకో బాక్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ బోయా యూనివర్సల్ కార్డెడ్ మైక్రోఫోన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇది మనకు కంఫర్టబుల్ విత్ మొబైల్ ఫోన్కి, ట్యాబ్లెట్కి, అదేవిధంగా మనకు పీసీ కావచ్చు, కెమెరాకి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు BY-MM1 యూనివర్సల్ కార్డెడ్ మైక్రోఫోన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ స్పెసిఫికేషన్ గమనించినట్టయితే ఇది మనకు కార్డెడ్ మైక్రోఫోన్. సో మనకు వైర్లెస్ అయితే కాదు, వైర్ మైక్రోఫోన్ ఇదైతే. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసుకున్నట్టయితే 35 హెడ్జ్ నుంచి 18 కిలో హెడ్జ్ వరకు అయితే ఉంటుంది. ఇది మనకు సెన్సిటివిటీ -42 డెసిబుల్స్ అయితే ఉంటుంది. మనకు నాయిస్ రేషియో చూసుకున్నట్టయితే 76 డెసిబుల్స్ అయితే ఉంటుంది. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో. సో మనకు బాక్స్లో అయితే ఒక వారంటీ కార్డ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు వారంటీ కార్డు ఉంది. ఇంకా స్టిక్కర్స్ ఇచ్చారు. బోయా బ్రాండ్కి సంబంధించి 2 స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. యూజర్ మాన్యువల్ అయితే ఉంది. మైక్రోఫోన్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మనకు బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు మైక్రోఫోన్ అయితే ఈ విధంగా ఉంది. దీనికైతే ఒక వైన్ మౌంట్ అయితే ఉంది. సో మనకి ఎక్కడైనా కొంచెం అవుట్డోర్లో షూట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉంటుంది కదా, వాటిని రిమూవ్ చేయడానికి అయితే ఒక సాక్ చూడండి. ఇక్కడ ఈ విధంగా మనకు ఒక వైన్ మౌంట్ అయితే ఉంది. ఇందులో మనకు ఒక షాక్ మౌంట్ అయితే ఉంది. మన కెమెరా ఫోన్ కానీ మొబైల్ ఫోన్ కానీ వీటిని అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇట్లా వీటికి ఫిట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనకు ఎక్కడన్నా ఇట్లా మనం నడుచుకొని వెళ్ళినప్పుడు ఇట్లా షేక్ కాకున్నట్టు ఈ షాక్ మౌంట్ అయితే ఉందనుకో మనకు ఆ సౌండ్ అయితే రాదు. అదేవిధంగా మనకు ఇక్కడ 3.5 మనకు ఆడియో జాక్ అయితే ఉంది. ఇది కెమెరా ఫోన్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం 2 ఉంటాయి. ఒకటి స్మార్ట్ ఫోన్కి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఈ స్మార్ట్ ఫోన్కి యూజ్ చేయాలని చెప్పి. ఇది స్మార్ట్ ఫోన్కి యూజ్ చేయాలి, ఇది కెమెరా ఫోన్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఇందులో మనకు మైక్ అనేది ఇక్కడ ట్రావెల్ చేయడానికి ఒక చిన్న బ్యాగ్ అయితే ఉంది. సో బ్యాగ్ క్వాలిటీ కూడా పర్లా బాగానే ఉంది. సో మనకు ఈ మైక్రోఫోన్ యొక్క వైన్ మౌంట్ రిమూవ్ చేద్దాం. సో వైన్ మౌంట్ రిమూవ్ అంటే జస్ట్ ఇట్లా ప్రెస్ చేయండి. సో మౌంట్ అయితే రిమూవ్ చేయగానే మనకు మైక్రోఫోన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకు మనకు స్టార్టింగ్ చూడండి, ఫ్రంట్ నుంచి అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తుంది. ఇట్లా మనం హలో హలో మాట్లాడగానే ఫ్రంట్ నుంచి వాయిస్ అయితే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది మొబైల్ ఫోన్కి చూడండి, మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయాలంటే ఈ విధంగా ఈ 3.5 ఆడియో జాక్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా పిన్ చేయడమే. ఇది మన మొబైల్ ఫోన్కి అయితే 3.5 ఆడియో జాక్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి మన వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఈ బోయా M1 Pro మైక్ అయితే ఉంది. సో బోయా M1 మైక్ 2 మైక్స్ అయితే ఉన్నాయి. సో వాటి మొత్తం మీకు ఆడియో టెస్ట్ అయితే చూసి చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బోయా బ్రాండ్కి సంబంధించి బోయా BY-MM1 షార్ట్ గన్ మైక్రోఫోన్ నుంచి అయితే నేను ఆడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో వచ్చేసి కెనాన్ 200Dలో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు ఆడియోను చెక్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే నేను అవుట్డోర్లో ఉన్నాను. అవుట్డోర్లో మీకు వాయిస్ అనేది ఎలా ఉంచండి. సో నేను వైన్ మౌంట్ కూడా రిమూవ్ చేశాను. సో వైన్ మౌంట్ కూడా అటాచ్ చేయలేదు. ఇప్పుడు మీకు బయట సో అవుట్డోర్లో మీకు సౌండ్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇక్కడ మెయిన్ రోడ్లో అయితే ఉన్నా. మెయిన్ రోడ్లో అయితే మనకు వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. సో ఈ వెహికల్ సౌండ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు మైక్ అయితే ఒక 2 ఫీట్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో ఈ డిస్టెన్స్లో మీకు వాయిస్ అనేది ఎలా వినిపిస్తుందో సో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వైన్ మౌంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వైన్ మౌంట్లో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా మనకు రీసౌండ్స్ కూడా తగ్గింటాయి, ఎందుకంటే నేను వైన్ మౌంట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మైక్రోఫోన్కి అయితే ఒక 2 ఫీట్స్ డిస్టెన్స్లో అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం దగ్గర నుంచి రికార్డ్ చేసాను చూడండి. సో ఇప్పుడు కూడా మీరు వాయిస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకు బోయా BY-MM1 ఈ షార్ట్ గన్ మైక్రోఫోన్ వాయిస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ప్రజెంట్ అయితే అవుట్డోర్లో ఉన్నా, బట్ కానీ సౌండ్స్ అయితే ఎక్కువ లేవు, అందుకు కొంచెం వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. సో అక్కడికి నేను మెయిన్ రోడ్కి వచ్చాను. సో మెయిన్ రోడ్లో వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్ళట్లేదు, అందుకే మీకు కొంచెం సౌండ్ అయితే ఇబ్బంది ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు బోయా M1 Pro మైక్ నుంచి అయితే ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇందులో కూడా మీరు వాయిస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఉండేది కాలర్ మైక్. సో మైక్ అయితే ఇక్కడ ఉంది. మనకు వాయిస్కి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అవుట్డోర్లో అయితే ఉన్నాను. సో బట్ కానీ మనకు ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు కాబట్టి మీకు కొంచెం సౌండ్ అయితే క్లియర్గా వినిపిస్తుంటుంది. అక్కడికి చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తుంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి వాయిస్ వినండి. అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా ఉందో అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మనకు బోయా M1 Pro మైక్లో అయితే మనకు డెసిబుల్స్ తగ్గించుకోవచ్చు. అంటే -10 dB దాకా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు కూడా -10 dB పెట్టేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు -10 dB పెట్టాను. ఇందులో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. మీకు వాయిస్ అనేది అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎట్లా ఉంది, సో నేను మాట్లాడుతున్న సౌండ్ అనేది ఎలా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ వాయిస్ అయితే మనకు బోయా M1 Pro మైక్ నుంచి అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వాయిస్ ఎలా ఉందో.
ఫ్రెండ్స్ ఇప్పుడు వాయిస్ అయితే బోయా BY-MM1 షార్ట్ గన్ మైక్రోఫోన్ నుంచి అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాం. అది కూడా మనకు ఈ వైన్ మౌంట్ కూడా యూస్ చేస్తున్నాం. సో మీరు నాయిస్ కానీ సో వాయిస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మాక్సిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకునే వాయిస్ అయితే వినండి, అప్పుడే మీకు కొంచెం క్లియర్గా అయితే వినిపిస్తుంటుంది ఏ మైక్ తీసుకోవాలని చెప్పి. ప్రజెంట్ అయితే బోయా BY-MM1 షార్ట్ గన్ మైక్రోఫోన్స్ అయితే ఆడియో రికార్డ్ చేస్తున్నాను. సో నాకు డిస్టెన్స్ అయితే ప్రజెంట్ 5 feet అయితే డిస్టెన్స్ ఉంది. సో ఈ డిస్టెన్స్లో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు మీకు ఎట్లా వాయిస్ వినిపిస్తుందో. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను దాదాపు ఒక 10 feet అయితే ఉన్నాను. 10 feet నుంచి ఇట్లా మాట్లాడుతుంటే మీకు వాయిస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ బోయా ఈ షార్ట్ గన్ మైక్ అయితే ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఎవరైతే బాగా వ్లాగింగ్ చేస్తారు చూడండి, లేదంటే మనకు మొబైల్ ఫోన్లో దగ్గర నుంచి ఇట్లా వీడియో షూట్ చేశారనుకో అట్లాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో నేను ప్రజెంట్ చాలా లాంగ్ నుంచి అంటే 10 feet ఉన్నా కాబట్టి 10 feet నుంచి ఇట్లా రికార్డ్ చేస్తే సో వాయిస్ అయితే మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు. ఒకవేళ అదే మీకు బోయా M1 మైక్ కానీ M1 Pro అయితే మనకు ఈ వైర్ అనేది చాలా లెంత్ ఉంటుంది, దాదాపుగా 20 feet దాకా వైర్ లెంత్ ఉంటుంది. సో మీరు కొంచెం డిస్టెన్స్ నుంచి మాట్లాడినా కూడా వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంటుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఈ బోయా M1 Pro మైక్ నుంచి అయితే ఆడియో రికార్డ్ చేస్తున్నాం. సో మీకు వాయిస్ చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనకు దాదాపుగా 20 feet దాకా ఈ వైర్ అయితే ఉంటుంది, మనకు వాయిస్ అయితే క్లియర్గా వినిపిస్తుంటుంది. అదే మనకు బోయా షార్ట్ గన్ మైక్లో అయితే మనకు సో అది ఎక్కువ డిస్టెన్స్ పోతే వాయిస్ అయితే క్లియర్గా వినిపించదు. సో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. నేను ఇది వరకు తీసిన క్లిప్లోని ఇప్పుడున్న క్లిప్లో మీరు వాయిస్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ బోయా BY-M1 షార్ట్ గన్ మైక్రోఫోన్లో మనకు అడ్వాంటేజ్ చూసుకున్నట్టు ఇందులో మనకు బ్యాటరీ యూజ్ చేసే పని లేదు. సో వితౌట్ బ్యాటరీతో అయితే రన్ అవుతుంది, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బాగా వీడియో కొంచెం దగ్గర నుంచి షూట్ చేస్తారో అట్లాంటి వాళ్ళకైతే ఈ మైక్రోఫోన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు లాంగ్ నుంచి కొంచెం ఆడియో మాట్లాడుతున్నారు అనుకో అప్పుడైతే మీకు ఈ మైక్ అయితే యూజ్ కాదు. ఇందులో మనకు చాలా ప్లస్ పాయింట్ అంటే బ్యాటరీ ఉన్నది కాబట్టి అది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం బాగా దగ్గర నుంచి వీడియో షూట్ చేసే వాళ్ళకైతే ఈ మైక్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు.